ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు KCC న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో త్రాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలి. అధికారులకు జిల్లా పరిషత్ చైర్మన్ విప్పత్తి వేణుగోపాలరావు ఆదేశాలు. వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి. విద్యార్థులకు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పిలుపు. ఈ నెల 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతం చేసేందుకు కేంద్ర కార్మిక సంఘాల నాయకులు సన్నాహాలు. తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్లకు బకాయి వేతనాలను చెల్లించాలి. కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించిన డ్రైవర్లు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వేసవి దృష్ట్యా ఎటువంటి త్రాగునీటి ఎద్దడి రాకుండా ప్రణాళికాయుతంగా తగు చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా పరిషత్ చైర్మన్ విప్పత్తి వేణుగోపాలరావు ఆదేశించారు. కాకినాడ జిల్లా పరిషత్ సమావేశపు హాల్లో జెడ్పీ స్థాయి సంఘాల సమావేశాలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లాల అభివృద్ధి కార్యక్రమాల సమాచారాన్ని సభ్యులకు అధికారులు తెలపడం లేదని పలువురు జెడ్పీటీసీలు ఆగ్రహం చేశారు. దీనిపై చైర్మన్ విప్పత్తి వేణుగోపాలరావు మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల సమాచారాన్ని సభ్యులకు తెలపాలని సూచించారు. జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాల్లో పలు అజెండా అంశాలపై చర్చించారు. ముందుగా 2వ స్థాయి సంఘమైన గ్రామీణాభివృద్ధి శాఖ, 1-7 స్థాయి సంఘాలైన పనుల ఆర్థిక విషయాలపై సమీక్షించారు. అనంతరం 3-4 స్థాయి సంఘాలు వ్యవసాయం, విద్య, వైద్యంపై, 5-6 స్థాయి సంఘాలైన స్త్రీ శిశు సంక్షేమం, సాంఘిక సంక్షేమం మొదలైన శాఖలకు సంబంధించిన అంశాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానాలు ఇచ్చారు. ఈ సమావేశాల్లో జెడ్పీ సీఈఓ వివివి లక్ష్మణరావు, తూర్పుగోదావరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల అధికారులు, జెడ్పీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు తమ క్రీడా నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు వేసవి శిక్షణ శిబిరాలు ఎంతగానో ఉపయోగపడతాయని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, శాసన మండలి సభ్యురాలు కర్రి పద్మశ్రీ, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్ తదితరులతో హాజరై వేసవి శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు తమ క్రీడా నైపుణ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు వేసవి శిక్షణ శిబిరం దోహదపడుతుందని పేర్కొన్నారు. కాకినాడ జిల్లాలో ఈ వేసవి శిక్షణ శిబిరాల ద్వారా 22 అంశాలలో నిష్ణాతులైన కోచ్ల ద్వారా శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయన్నారు. ఇప్పటి వరకు విద్యార్థులు చదువులు, పరీక్షల్లో నిమగ్నమైపోయారని, విద్యార్థులందరికీ వేసవి సెలవులు ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం తరపు నుంచి ఇటువంటి శిక్షణ శిబిరాలు నిర్వహించడం ద్వారా విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్ మాట్లాడుతూ విద్యార్థులు ఈ వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటూ తమకు ఆసక్తి ఉన్న క్రీడల్లో శిక్షణ పొంది చక్కని పునాది వేసుకోవాలన్నారు. అనంతరం వేసవి శిక్షణ శిబిరంలో వివిధ క్రీడా అంశాల్లో విద్యార్థులకు తర్ఫీదు ఇచ్చే క్రీడా శిక్షకులకు జిల్లా కలెక్టర్, ఇతర ప్రజాప్రతినిధులు చేతుల మీదుగా స్పోర్ట్స్ కిట్లను అందజేశారు. అనంతరం టైక్వాండో ఫౌండర్ అర్జున్ కలెక్టర్ ప్రజాప్రతినిధి చేతుల మీదుగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి శ్రీనివాస్ కుమార్, క్రీడా శిక్షకులు రవిరాజు, లంకా జార్జ్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. I could see how it happens. నేను ఎప్పుడు ఇలాంటి ఈవెంట్ అటెండ్ అవ్వలేదు. సో ఒకే చోట ఎన్ని క్యాంప్స్ ఎలా చేస్తారో సో చూడడం కోసం అన్నట్లు ఐ థాట్ ఆఫ్ దిస్ విజిటింగ్ వన్ అండ్ ఇట్స్ ఇన్ గుడ్ హ్యాండ్స్ అండ్ అవర్ టీమ్ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో నెక్స్ట్ 30 days ఐ విష్ దెబ్బ తగిలించుకోకుండా స్టే హెల్దీ అండ్ ఎండ్
ఎక్కువ ఉంది కాబట్టి స్టే హైడ్రేటెడ్ అండ్ ఐ హోప్ యూల్ ఆల్ ఎంజాయ్ దిస్ 30 days అండ్ విష్ యూ ఆల్ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. నుంచి ఇక్కడికి చాలా మంది ఈ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీలో కోచింగ్ తీసుకున్నటువంటి పాటు మిగతా జిల్లాలో నలుమూల నుంచి ఇన్ఛార్జెస్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారందరూ కూడా ఈ 30 రోజుల పాటు ఒక రకంగా చెప్పాలంటే ఇది టాలెంట్ సెర్చ్. ఎవరైతే ఈ యొక్క సమ్మర్ కోచింగ్గా 30 రోజుల్లో మనం నేర్పే ఫిట్నెస్తో పాటు ఆ స్కిల్స్ డెవలప్మెంట్ చేస్తే ఖచ్చితంగా ప్రతి గేమ్ నుంచి కూడా దాదాపు 5 నుంచి 10 మంది టాలెంటెడ్ ప్లేయర్స్ మనం గుర్తించి రేపు రాబోయే టోర్నమెంట్స్కి మనం కోచింగ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పి రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మరి నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉదయం 2,60,60,000 రూపాయలు 26 మంది విద్యార్థులకి వారు బహుకరించి వాళ్ళ తల్లిదండ్రులు పిలిచి సన్మానించారండి. వాళ్ళ పేరెంట్స్ని పిలిచి వాళ్ళ ఏ ఊరు, పిల్లలు ఎంతమంది, మీ వృత్తి ఏంటి, మీ కష్టాలుంటే నా దగ్గరికి రండి అని చెబుతూ వాళ్ళకి సన్మానం చేశారు తల్లిదండ్రులకి. మరి జిల్లాలో ఎప్పుడు కూడా కలెక్టర్ గారి చేతుల మీదుగా తల్లిదండ్రులకి సన్మానం చేసే సందర్భం నేనే కళ్ళారా చూశాను. మరి చాలా సంతోషించాను. అంత బిజీగా ఉండి కూడా ఈ రోజు ఈ కార్యక్రమానికి అటెండ్ కారేమో అనుకున్నాను సార్. డిఎస్డీఓ గారు, నేను కలెక్టర్ గారు రారనుకున్నాను. నిజంగా ఈ కార్యక్రమానికి వచ్చారు. ఇంకో విషయం చెప్తున్నాను నేను, కలెక్టర్ గారి క్రీడలు అంటే ఎంత మక్కువ అంటే అక్కడ సుమారు మన ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ గేమ్స్ని గ్రాండ్గా మరి ఇండియాలోనే ఏ రాష్ట్రం కండక్ట్ చేయనటువంటి విధంగా కండక్ట్ చేస్తూ అంత బిజీగా ఉండి కూడా మా స్టేట్ పీఈటీస్ గేమ్స్ పెట్టుకుంటే 3 రోజులు కూడా వర్కింగ్ లంచ్ 1,50,000 రూపాయలు మా పీఈటీస్ కూడా అరేంజ్ చేసి దేనికి లోడ్ చేయకుండా, ఏ ట్రేడర్కి కూడా లోడ్ చేయకుండా మీకు ఏం కావాలి ఇంకేం కావాలి అనే కలెక్టర్ గారు మనకి దొరకడం అనేది వెళ్ళిపోవడం తప్ప మేము ఎంతసేపు పిఆర్ కాలేజీ గ్రౌండ్కే పరిమితం అయ్యేది. నాకు కూడా చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. నేను ఇంటర్ కాలేజియేట్ రన్నర్ని ప్లస్ డిస్ట్రిక్ట్ని కూడా ఇచ్చేసి పిఆర్ కాలేజీ షీల్డ్స్ కూడా తీసుకొచ్చాను. ఈ విధంగా స్పోర్ట్స్ అంటే అందరికీ కూడా ఒక దేహ దారుఢ్యాన్నే కాదు, ఒక స్పోర్ట్స్మెన్ స్పిరిట్స్ని తీసుకొస్తుంది. ఎప్పుడైతే మనం స్పోర్ట్స్ ఆడుతున్నామో, స్పోర్ట్స్మెన్స్గా ఉన్నప్పుడు ప్రతిదీ కూడా మనం మనం ఒకవేళ ఓటమిని మనం ఈజీగా తీసుకొని మళ్ళీ గెలవాలి, మళ్ళీ దాని గురించి సాధన చేయాలి అని చెప్పి ఒక స్పోర్ట్స్మెన్ స్పిరిట్ ఎప్పుడు స్పోర్ట్స్మెన్స్కి ఉంటుందండి, డెవలప్ అవుతుంది. అంతేగాని మనం ఏదో వెనకబడిపోయాం, లేకపోతే ఈ రోజున ఓడిపోయాం అని ఒక నిరుత్సాహం అన్నది స్పోర్ట్స్ ఆడడం వల్ల ఉంటుంది. మన శరీరం హెల్తీగా ఉంటుందో, ఎప్పుడైతే మన ఎన్వైరన్మెంట్ హెల్తీగా ఉంటుందో అప్పుడే మన బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది. అవునా కదా? చిల్డ్రన్ కైండ్లీ రెస్పాండ్. ఓకే, సో మీరు చిల్డ్రన్కి ఏంటంటే ఎలాగైతే క్యాంప్కి వచ్చి అన్నీ నేర్చుకున్నారో యూ షుడ్ లెర్న్ సమ్ గుడ్ థింగ్స్. అలాగే దేశం పట్ల భక్తి కూడా ఎప్పుడు ఉండాలి. యూ షుడ్ హ్యావ్ సమ్ ప్యాట్రియాటిజం. అంటే ఏంటి? ఎస్, మాతృభూమి అంటే ప్రేమ కూడా మనకు ఉండాలి. అదే సేమ్ వైజ్గా ఇంటికి వెళ్తే పేరెంట్స్కి కూడా అదే విధంగా రెస్పెక్ట్ కూడా ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? ఓకే, ఎందుకంటే రెస్పెక్ట్ విల్ రివీల్ అవర్ క్యారెక్టర్. అంటే మీరు ఎలాంటి పర్సన్ అన్నది ఎలా తెలుస్తుంది అంటే మీ బిహేవియర్ వల్ల, మీ క్యారెక్టర్ వల్ల, మీరు ఎలాగైతే ఇతరులను పలకరిస్తారు, మాట్లాడతారు, చదువుకుంటారు, ఆల్ దిస్ విల్ రివీల్ యువర్ క్యారెక్టర్. అంటే సపోజ్ రాముడు మంచి బాలుడు అంటారు, అందరూ సెంటెన్స్ విన్నారు. వై రామ ఇస్ అ మంచి బాలుడు? ఓకే, సో ఏంటంటే శ్రీరామ్ యొక్క క్వాలిటీస్ ఏవైతే ఉంటాయో మనం అందరూ ఏంటంటే దాన్ని ఫాలో అవుతే వీ కెన్ బికమ్ గుడ్ సిటిజన్స్, గుడ్ చిల్డ్రన్. ఈ నెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను కాకినాడ జిల్లాలో జయప్రదం చేయాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాల సన్నాహక సమావేశంలో నాయకులు నిర్వహించారు. కాకినాడ కచేరీపేటలోని సిఐటియు కార్యాలయంలో ఏఐసిసిటియు రాష్ట్ర కన్వీనర్ గొడుగు సత్యనారాయణ అధ్యక్షతన కేంద్ర కార్మిక సంఘాల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు దువ్వ శేషబాబ్జీ, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు తాళ్లూరి రాజు, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం
ప్రభుత్వం కరోనా సమయంలో చర్చ లేకుండా తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను అమలుకై చేస్తున్న తీవ్ర ప్రయత్నాలను అడ్డుకునేందుకు భారతదేశంలోని యావత్ కార్మిక వర్గం మే 20వ తేదీని సమ్మె చేయడం ద్వారా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. మే 3 నుండి 5వ తేదీలోపు యాజమాన్యాలకు, అధికారులకు సమ్మె నోటీసులు అందించాలని, మే 7వ తేదీన జిల్లా విస్తృత సమ్మె సదస్సును నిర్వహించాలని, మే 12 లోపు అన్ని మండలాల్లో సదస్సులను పూర్తి చేయాలని, కరపత్రాల ద్వారా, పోస్టల్ ద్వారా సమ్మె డిమాండ్లపై కార్మికుల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని కార్యాచరణ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, ఐఎన్టీసీ నాయకులు వివి రమణ, సాయి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాకినాడ జిల్లా కేంద్ర కార్మిక సంఘాల నాయకుల సమావేశం జరిగింది. సమావేశంలో ఐఎఫ్టియు, ఐఎన్టీయూసీ, సిఐటియు, ఏఐసిసిటియు, అలాగే ఏఐటీసీ నాయకులు కూడా ఇప్పుడు దాకా హాజరయ్యారు. పని మీద ఇప్పుడే బయటికి వెళ్ళారు. 20వ తేదీని దేశవ్యాప్తంగా అఖిల భారత సమ్మె జరగబోతున్నది. దానికి సన్నాహంగా ఈ సమావేశం జరిగింది. 3, 4, 5 తేదీలలో అన్ని పరిశ్రమలకి, సంస్థలకి సమ్మె నోటీస్ ఇస్తాం. దాంతోపాటుగా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. ఒక జిల్లా స్థాయి సదస్సు జరుపుతాము. 7 లేదా 8 తేదీల్లో జరుపుతాం. ఇతరత్ర అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. దాన్ని జయప్రదం చేయడం కోసం ఈ సమావేశం జరిగిందని, సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తాం. మరి 10 గంటలు 8 గంటలు అది కొనసాగాలి. అలాగే ఉద్యోగ భద్రత ఉండాలి. అలాగే మరి స్కీమ్ వర్కర్లు కానీ, అలాగే ఎవరైతే అవుట్ సోర్సింగ్ వర్కర్స్ పనిచేస్తారో వాళ్ళందరూ కూడా పర్మనెంట్ చేయాలి. దీని మీద ప్రధాన డిమాండ్గా మేము దీన్ని ఉద్యమిస్తున్నాం. అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులందరూ కూడా తోడ్పడి మనంతా కూడా ఒక కొమ్ముగుడిగా మరి యుద్ధానికి వెళ్ళాలని చెప్పేసి ఆ రోజు సమ్మె పూర్తిగా పూర్తిగా జరగాలని చెప్పేసి కోరుకుంటూ మేము ఐఎన్టీసీ కార్మిక సంఘాలుగా, అలాగే కేంద్ర కార్మిక సంఘాలుగా మేము ఈరోజు మరి ఈ సమావేశమై ఈ రౌండ్ టేబుల్కి మేము అందరం కూడా సంయుక్తమని చెప్పేసి తెలియపరుచుకుంటూ మరొకసారి మోడీ ప్రభుత్వానికి ధీటుగా మేమంతా కూడా కార్మికులు వ్యతిరేకిస్తాం, ఖండిస్తాం. మోడీ ప్రభుత్వాన్ని అడ్డా తొలగేలాగా, మోడీ ప్రభుత్వం నెక్స్ట్ కూడా వచ్చేలాగా అనగదొక్కేలాగా కార్మిక మరి చట్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్రతికించుకునేలాగా, నిలబెట్టుకునేలాగా పోరాటం అని చెప్పేసి ఈ యొక్క సాయంత్ర సమ్మెకి అందరూ కూడా సమాయత్తం కావాలని చెప్పి కోరుకుంటూ సెలవు. సంఘాలకి, వివిధ యజమాన్య సంఘాలకు కూడా మేము నోటీసులు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అన్ని సంఘాలను కూడా కలుపుకుని వీధి మీటింగులు, అలాగే ప్రచారం కూడా విస్తృతంగా చేయాలని నిర్ణయించడం జరిగింది. ముఖ్యంగా కేంద్రంలో మోడీ నాయకత్వంలో జరుగుతున్న బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో లేబర్ చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. ఇది కానీ అమలు అవుతున్నట్లయితే భారతదేశంలో కార్మిక వర్గానికి పూర్తి స్థాయిలో హక్కులు కోల్పోయే ప్రమాదం ఉంది. అలా గ్రామీణ ప్రాంతాల్లో కార్మికులు హక్కులు కోల్పోతూ ఉంటారు. భారత భూభాగాన్ని ఆదాని, అంబానీ లాంటి వాళ్ళు కట్టబెట్టే ప్రమాదం జరుగుతూ ఉంది. చాలా దుర్మార్గమైన చర్య. ఏకపక్షంగా ఫాసిస్ట్ పాలన కొనసాగుతున్న మోడీ విధానాలకి వ్యతిరేకంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న పేదలు, రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు, మహిళలు ఎవరిని వదలలేదు మోడీ ప్రభుత్వం. ఆ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రేపు 20వ తేదీన జరిగే సమ్మెలో అన్ని వర్గాలు పాల్గొని ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారని ఈ సభాముఖంగా కార్మిక సంఘాలుగా మేము విజ్ఞప్తి చేస్తాం. ఇట్లాంటి విధానాల వల్ల మేము తీవ్రంగా ఈ ప్రభుత్వాలకి హెచ్చరిస్తున్నప్పటికి కూడా బుద్ధిరాని కారణంగా ఇట్లాంటి సార్వత్రిక సమ్మెలు ఇప్పటికి దాదాపు 20 వరకు చేయాల్సి వస్తుంది. ఇది 20వ సమ్మెగా మేము భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం 29 లేబర్ చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. ఈ కోడ్లు అమల్లోకి వస్తే మొత్తం కార్మికులు కట్టు బానిసలుగా మారే ప్రమాదం ఉంది. వెట్టి చాకరీ చేసే పరిస్థితి ఉంది. కనీస వేతనాలు అడిగే హక్కు కోల్పోతారు. సంఘం పెట్టుకునే హక్కు కోల్పోతారు. సమ్మె చేసే హక్కు కోల్పోతారు. అంతేకాకుండా ఈ లేబర్ కోడ్ల ద్వారా యజమానుల్ని అన్ని రకాలుగా రక్షిస్తూ ఉన్నారు. ఏంటంటే ముఖ్యంగా వాళ్ళకి ఇంతకుముందు శిక్షలు ఉండేవి, పెనాల్టీలు ఉండేవి. శిక్షలు రద్దు చేసి పెనాల్టీలు వేస్తూ ఉన్నారు. ఇది పెట్టుబడిదారులను కాపాడడానికి తప్ప మరేది కాదు. ఖచ్చితంగా ప్రతి కార్మికుడికి 26,000 రూపాయల జీతం ఇవ్వాలి. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలి. స్కీమ్ వర్కర్లందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పేసి ఈ ప్రధానమైన డిమాండ్ల మీద సమ్మె జరుగుతూ ఉంది. అంతేకాకుండా మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఫ్యాసిస్ట్ వ్యతిరేక విధానాలు, విద్వేష విధానాలు, మత విద్వేష విధానాలు విరమించుకోవాలని చెప్పేసి మేము ఈ సమ్మె ద్వారా ఎన్డీఏ ప్రభుత్వాన్ని హెచ్చరించదలుచుకున్నాం. తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్లకు బకాయి 3 నెలల జీతం చెల్లించాలని కోరుతూ తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్లు ఆందోళనకు దిగారు.
కనీసం వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. కాకినాడ కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్ల ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా కోశాధికారి మలకా వెంకటరమణ మాట్లాడుతూ, తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్లకు గత 3 నెలల నుంచి వేతనాలు చెల్లించడం లేదని, ఇచ్చే వేతనం కూడా కేవలం 7,800 ఇస్తున్నారని, అతి తక్కువ వేతనాలు ఇస్తూ నెలల తరబడి బకాయి పెడితే కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తక్షణమే బకాయి జీతాలు చెల్లించే విధంగా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నెలాఖరుతో వీళ్ల యొక్క కాంట్రాక్ట్ గడువు ముగుస్తుందని, వెంటనే వీరిని ప్రభుత్వం నిర్వహణలోకి తీసుకొని ప్రభుత్వమే నేరుగా వేతనాలు చెల్లించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రెసిడెంట్ ఎస్ సాయి కుమార్, సెక్రటరీ వి మల్లికార్జునరావు, ట్రెజరీ బి చిన్నబాబు, బి రూక్ కుమార్, బి సుభాష్, ఎం రమణ, విజయ్, శంకర్, నరేష్, సతీష్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నేను కాకినాడ జిల్లా తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ యూనియన్ ప్రెసిడెంట్ సాయి కుమార్ మాట్లాడుతున్నాను. అయితే మేము ఇక్కడ ధర్నా చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే 9 సంవత్సరాలుగా మేము ఇక్కడ తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్లో ఉద్యోగాలు చేస్తున్నామండి. ఇదే ప్రభుత్వం 2015 డిసెంబర్లో ఈ ప్రాజెక్ట్ మొదలెట్టింది. అప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మాకు చెల్లించే జీతం 7,870 రూపాయలు మాత్రమే. కానీ ఈ రోజు పెరిగిన ధరలను బట్టి చూస్తే అది చాలా తక్కువ. ఈ చాలీ జీతాలతో మేము చాలా ఇబ్బందులు పడుతున్నామండి. ముందుగా జీవికే కంపెనీ తీసుకుంది, తర్వాత అరవిందో కంపెనీ తీసుకుంది ప్రాజెక్టులు. ఎన్ని కంపెనీలు వచ్చినా మా జీవితాల్లో ఏ మార్పు ఉండట్లేదు, జీతాలు పెరగట్లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం అయినా మా యందు దయించి కానీ సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కోరుకుంటున్నామండి. దాని గురించి అక్కడ ధర్నా చేయడం వచ్చి ప్రధానంగా వీళ్ళకి 3 నెలల నుంచి బకాయి పెట్టి జీతాలు ఇవ్వడం పరిస్థితి ఉంది. కేవలం వీళ్ళకి 7,800 రూపాయలు మాత్రమే జీతం చెల్లిస్తున్నారు. ఆ చెల్లించిన జీతం కూడా 3 నెలల నుంచి బకాయి పెడితే వీళ్ళ కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ నెలాఖరుతో ఈ కాంట్రాక్ట్ ముగిసిపోతూ ఉంది. మరి కాంట్రాక్ట్ ముగుస్తున్నటువంటి తరుణంలో వీళ్ళ వేతనాలు ఏంటి, వీళ్ళ పరిస్థితి ఏంటి, భవిష్యత్తు రెన్యూల్ ఏంటి, వీళ్ళని ఎవరు కొనసాగిస్తారు అనేటువంటిది గాల్లో దీపంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. తక్షణమే మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే వీళ్ళని అందరినీ కూడా ప్రభుత్వమే నిర్వహణ చేయాలి. వీళ్ళకి కనీస వేతనాలు ఇప్పుడు ఉన్న పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు చెల్లించాలి. వీళ్ళకి పిఎఫ్పిఎస్ఏ కూడా ప్రభుత్వమే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. సిటిఎస్ పేరుతో యజమాని వాటా, కార్మికుల వాటా, కార్మికుల జీతం నుంచే కట్ చేసుకుని పిఎఫ్ ఖాతాకు కూడా జమ చేయనటువంటి పరిస్థితులు ఈరోజు చూస్తూ ఉన్నాం. తక్షణమే కట్ చేసిన పిఎఫ్ను కూడా ఖాతాకు జమ చేయాలి, బకాయి జీతాలు చెల్లించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి 108, 102 ఉద్యోగులందరూ కూడా తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ ఉద్యోగులందరూ సిద్ధపడుతూ ఉన్నారు. ప్రభుత్వానికి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం. అంతవరకు ఈ ఉద్యమాన్ని తెచ్చుకోవద్దు. ఎన్డీఏ ప్రభుత్వం జనగణనతో పాటు కులగణన చేయడం శుభపరిణామమని బీసీ సంక్షేమ సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షులు గుత్తుల రమణ, కార్యదర్శి మన్నె నాగేశ్వరరావు, నగర అధ్యక్షులు బడే కృష్ణ, మహిళా అధ్యక్షురాలు బత్తుల భవానీ పేర్కొన్నారు. కాకినాడ పేర్రాజుపేటలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం కులగణన చేసేందుకు నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా కులగణనకు కృషి చేసిన ప్రధాని నరేంద్ర మోడీ, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశని శంకర్రావు చిత్రపటాలకు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు గుత్తుల రమణ, కార్యదర్శి మన్నె నాగేశ్వరరావు, నగర అధ్యక్షులు బడే కృష్ణ, జిల్లా మహిళా అధ్యక్షురాలు బత్తుల భవానీ, సంఘం సభ్యులు పాలాభిషేకం నిర్వహించి స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు రమణ, నాగేశ్వరరావు, కృష్ణ, భవానీలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీసీ, వంక మాలతి, మణి, కాల వెంకట్, త్రిమూర్తులు, పితాని సురేష్, ఎం గణేష్ తదితరులు పాల్గొన్నారు. చిరకాల కోరిక 1931లో ఎప్పుడో ఇది జరిగింది. స్వతంత్ర రాకముందు అన్నది గణన. ఇప్పుడు మాకు మళ్ళీ ఈ గణన జరగడం వల్ల స్థానిక సంస్థలు ఎన్నికలు ఉండి, చట్టసభల్లో కానివ్వండి, కోఆపరేటివ్ ఎలక్షన్, ఏ ఎలక్షన్ అయినా మన బీసీ వర్గాలకు న్యాయం జరుగుతుంది. అలాగే చట్టసభల్లో కూడా బీసీలు రిజర్వేషన్లు కల్పించే మరి మోడీ గారిని బీసీ వర్గాలు ఈ తరం ఉన్నంతకాలం ఈ తరతరాలు మర్చిపోరని కోరుకుంటూ మా శంకరారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని ఎంతవరకు తీసుకొచ్చినందుకు. మరి ఈ కార్యక్రమంలో నేను జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిని కాకినాడ జిల్లాకి, భవానీ గారు ఏమో మహిళా అధ్యక్షురాలు జిల్లాకి, అలాగే మన్య నాయకురాలు జనరల్ సెక్రటరీ, టౌన్ అధ్యక్షులు బడే వెంకటకృష్ణ గారు, యేసుబాబు గారు జిల్లా కమిటీ, ఇంకా తదితర బీసీ సంఘం, అలాగే మహిళా మాలతి జిల్లా మహిళా కమిటీ మెంబరు, సోదరి అందరూ మరి ఈరోజు ఇలాగా బీసీది కులగణనకి ఓకే చేయడం వల్ల ఈరోజు నరేంద్ర మోడీ గారికి, శంకరారికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంచుకొని ఆనందోత్సాహాలతో ఈ సంబరం జరుపుకుంటున్నాం. సంస్కారంలో అలాగే రోజు కార్యక్రమం చేసిన మా జిల్లా బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు గుత్తుల రామ గారికి, అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నె నాగేశ్వర గారికి, జిల్లా
మహిళా అధ్యక్షురాలు పత్రు భవాని గారికి, అలాగే ఇక్కడ ఉన్న మహిళలు అందరికి కూడా నా నమస్కారములు. మరి పోయిన నెల ఏప్రిల్ 27ని మా బీసీ సంఘం నాయకులు కేశవ శంకర్రావు గారు జనగణంతో పాటు జగన్ అనుగుణంగా కులగణం జరగాలని చెప్పేసి ధర్నా చేయడం, ఆయన అరెస్ట్ చేయడం, ఆ మరుసటి రోజు మేము ప్రెస్ మీట్ పెట్టి దాన్ని తీవ్రంగా ఖండించడం కూడా జరిగింది. మరి ఈ కేశవ శంకర్రావు గారు గత 3 ఏళ్లుగా ఎన్నో పోరాటాలు చేస్తున్నారు జనగణంతో పాటు కులగణం జరగాలని. అలాగే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కూడా ఎన్నో ధర్నాలు చేయడం జరిగింది. ఇది జరిగిన 4 రోజులకే కేంద్ర గవర్నమెంట్ సానుకూల నిర్ణయం వచ్చి జనగణంతో పాటు కులగణం చేయాలని చెప్పి నిర్ణయించడం, అది రాష్ట్ర గవర్నమెంట్ స్వాగతించడం కూడా చాలా బీసీ సంఘం నుంచి హర్షం వ్యక్తం చేస్తున్నాం. అలాగే రాబోయే రోజుల్లో ఈ జనగణంతో పాటు కులగణం చేయడం వల్ల బీసీలకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. అలాగే రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో కూడా బీసీలు ముందుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మోడీ గారికి చెప్పండి. మోడీ గారికి మాకు బీసీ సంఘాలకి ఓకే చేశారు కాబట్టి శంకర్రావు గారికి కూడా నా నమస్కారాలు. మాకు బీసీ సంఘం తరఫున మోడీ గారు చాలా అనుకున్న పనులన్నీ చేశారు మాకు. ఇప్పుడు దానివల్ల మేము ధన్యవాదాలు శంకర్ గారికి, మోడీ గారికి. ఇప్పుడు వార్తలో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. బాటసార్ల దాహర్తిని తీర్చేందుకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ లో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని కాకినాడ జిల్లా ప్రజా రవాణాధికారి శ్రీనివాసరావు పేర్కొన్నారు. కాకినాడ ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ లో సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ అధ్యక్షత వహించగా కాకినాడ జిల్లా ప్రజా రవాణాధికారి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని చలివేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో శ్రీనివాసరావు, సానా సతీష్ బాబు కార్యాలయం ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి, సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్, టీడీపీ నాయకులు నలుకుర్తి వెంకటేశ్వరరావు, DRUC మెంబర్ అనిల్ కుమార్, మాజీ డిప్యూటీ మేయర్ అరిగెల బున్ని, వెన్నపు చక్రధర్రావు, న్యూటన్ ఆనంద్, జున్నూరు బాబ్జీ, పలువురు టీడీపీ నాయకులు పాల్గొని బాటసార్లకు టాటా గ్లూకోజ్ టీ డ్రింక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా DPDO శ్రీనివాసరావు, తలాటం హరీష్, మేకా లక్ష్మణమూర్తిలు మాట్లాడుతూ ఎండలు తగ్గేంత వరకు ప్రతిరోజు బాటసార్ల దాహర్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ బాలకృష్ణ, పిడక శేషు, వీరబాబు, పినిశెట్టి సురేష్, హరీష్, స్పోర్ట్స్ శ్రీను, జిమ్ శ్రీను, చార్లే, శేఖర్, పలువురు కూటమి నాయకుల సభ్యులు, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. మన సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఒక 10 సంవత్సరాల నుంచి ఇది కంటిన్యూ చేస్తున్నానంటే జడ్పీ పరిషత్ దగ్గర ఒకసారి అలా రెగ్యులర్గా చేస్తాను. ఈసారి మాత్రం బస్ స్టాండ్లో కొంచెం వాటర్గా సార్ చేయమన్నారండి. ఇక్కడ రేపు వచ్చే సమ్మర్ అయ్యేంత వరకు పూర్తిగా మజ్జిగ కానీ బటన్లో ఒక గ్లూకోజ్ కానీ ఏదో ఒక ఐటెం వాటర్ కానీ మంచిగా ఎప్పుడు వీళ్ళందరూ బస్సుకు వచ్చే వాళ్ళందరికీ కొంచెం ప్రయాణికులకి అందరికీ నెలంతా సప్లై చేస్తుంటారు. మొత్తం చల్లబడేంత వరకు. ముఖ్యంగా గత 5 సంవత్సరాల నుంచి విద్యా సౌకర్యాలు కానీ, వైద్యానికి కానీ, క్రీడలు కానీ అభివృద్ధిగా ఫౌండేషన్ ద్వారా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నాం. దీనికి ప్రత్యేకంగా ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి తలాటం హరీష్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. అదేవిధంగా వేసవిలో దాహర్తి తీర్చేందుకు ఒక అద్భుతమైన ప్రణాళిక ద్వారా ఈవేళ గ్లూకోజ్, బటర్ మిల్క్ మరియు చల్లటి మంచినీరు కూడా ఏర్పాటు చేయాలని ఆలోచన హరీష్ గారు చేశారు. దానికి వెంటనే ఫౌండేషన్ చైర్మన్గా సానా సతీష్ బాబు ఆఫీస్ తరఫున అందరం కూడా మేము ఆయన కట్టడం తెలియజేస్తున్నాము. సో మరొకసారి ఈ ఫౌండేషన్ చైర్మన్ హరీష్ గారికి, ఇక్కడ విచ్చేసిన ఆర్టీసీ ఉన్నతాధికారులకి, పెద్దలకి, సానా ఆఫీస్ టీం తరఫున మేకా లక్ష్మణమూర్తి ఇన్ఛార్జిగా అభినందనలు తెలియజేస్తాం. మజ్జిగ, అలాగే గ్లూకోజ్ బాటిల్
సప్లై చేయడం వల్ల వాళ్ళ ఆరోగ్యం చాలా బాగుంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈరోజు స్టార్టింగ్లో మరి చల్లటి గ్లూకోజ్, టాటా గ్లూకోజ్ వాటర్ కూడా అందరికీ సప్లై చేశారు. మరి మనకి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరి పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ వేసవికాలం అయ్యేంత వరకు కూడా దీన్ని ఏర్పాటుని సక్సెస్ఫుల్గా చేయాలని, దానికి సంబంధించినటువంటి సహకారం మా ఆర్టీసీ నుంచి, మా సూపర్వైజర్ నుంచి, అధికారుల నుంచి మీకు పూర్తి స్థాయిలో ఇస్తామని తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. బాబు గారి యొక్క దృష్టికి తీసుకొస్తూ ఇవాళ కాకినాడలో దాదాపు ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు వారు చేస్తున్నారు. దానిలో భాగంగా ఇవాళ మన ప్రజా రవాణా ప్రాంతమైనటువంటి ఆర్టీసీ కాంప్లెక్స్లో ప్రజా రవాణాధికారి గారి యొక్క సమక్షంలో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఈ వేసవి అంతా కూడా మజ్జిగ, అలాగే గ్లూకోజ్ వాటరు, చల్లని నీరు ఇస్తూ ఈ మరి ఎక్కడెక్కడి నుంచో వచ్చేటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి ప్రయాణికులకు, మన ఆర్టీసీ ఉద్యోగులకు, ఇక్కడికి వచ్చేటువంటి ప్రయాణికులను దింపేటువంటి వాళ్ళకి, మన ఆటో కార్మికులకి అందరికీ కూడా మరి వేసవి వెళ్ళేదాకా కూడా మంచి నీరుని ఇస్తూ అందరికీ కూడా సేవలు అందిస్తుందని ఆశిస్తున్నాను. యూటీఎఫ్ ఎస్ఎఫ్ఐల ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు వేసవి శిక్షణ తరగతులను నిర్వహిస్తోంది. ఈ శిక్షణ తరగతులను యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి టి రవి చక్రవర్తి ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్, భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతిలో ప్రవేశించిన విద్యార్థులకు వేసవి సెలవుల్లో 30 రోజుల పాటు నిర్వహించే శిక్షణ తరగతులు శుక్రవారం ఉదయం కాకినాడ కచేరిపేట యూటీఎఫ్ హోంలో ప్రారంభించారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి టి రవి చక్రవర్తి క్లాసులను ప్రారంభించారు. 10వ తరగతిలో ప్రవేశించిన విద్యార్థులు పాఠశాల తెరిచిన వెంటనే ఉత్సాహంతో క్లాసులకు హాజరు కావడానికి ఈ శిక్షణ తరగతులు ఉపయోగపడతాయన్నారు. వేసవి సెలవులను విద్యార్థులు అకాడమిక్ పరంగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. యూటీఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి జి ప్రభాకర్ వర్మ మాట్లాడుతూ వివిధ సబ్జెక్టుల్లో నిపుణులైన ఉపాధ్యాయులు ఈ తరగతుల్లో బోధిస్తారని తెలిపారు. కాకినాడ నగర పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యార్థులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కెవివి నగేష్, జిల్లా కార్యదర్శులు ఐ ప్రసాదరావు, ఆర్ జయప్రకాష్, కె పెద్దిరాజు, పి గిరిధర్, ఎన్ గోవిందరాజులు, నగర అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్ వరహాల్ బాబు, బి రవి శ్రీనివాసులతో పాటు వి మహేష్, ఎం కృష్ణమూర్తి, టి విశ్వేశ్వరరావు, జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి జిఎస్ వర్మ, ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు అమృత, విద్యలతో పాటు పలువురు 10వ తరగతి విద్యార్థులు పాల్గొన్నారు. రాబోయే విద్యా సంవత్సరంలో 10వ తరగతిలోకి వస్తున్న విద్యార్థుల కోసం ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్, స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎఫ్ఐ సంయుక్త ఆధ్వర్యంలో 4 రోజుల పాటు ఉచిత శిక్షణా తరగతులు విద్యార్థుల కోసం నిర్వహించబడతా ఉన్నాయి. స్థానిక యూటీఎఫ్ హోంలో ఈ కార్యక్రమం ఈరోజు ప్రారంభమైంది. విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. 10th క్లాసు దశాబ్దాల పాటు 10th క్లాస్ బోధిస్తున్న ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు వారందరూ కూడా శిక్షణ ఇస్తారు. ఈ క్లాసులకి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులే కాకుండా ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు కూడా హాజరు కావచ్చు. బాధ్యత కలిగిన విద్యార్థి సంఘంగా, ఉపాధ్యాయ సంఘాలుగా ఎస్ఎఫ్ఐ, యూటీఎఫ్ సామాజిక స్పృహతో ఈ కార్యక్రమాన్ని విద్యార్థులకు ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది. వారు ప్రతిరోజు స్నాక్స్ కూడా అందించబడతాయి. ఈ విద్యార్థులు మరి వేసవి సెలవుల్లో సెలవుల్ని దుర్వినియోగం చేసుకోకుండా ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది కనుక తప్పనిసరిగా అందుబాటులో ఉన్న విద్యార్థులు కాకినాడ నగరం నుంచి, కాకినాడ రూరల్ ఇంద్రపాలెం నుంచి కూడా హాజరయ్యారు. మరి కొంతమంది హాజరు కావచ్చు కాబట్టి ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ చేయించుకుని పాల్గొనవలసిందిగా కోరుతాం. మరి 9వ తరగతి నుంచి 10వ తరగతికి వెళ్ళేటువంటి విద్యార్థులందరూ కూడా ఉపయోగించుకోవాలనేటువంటిది తల్లిదండ్రులకి, విద్యార్థులకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఈ క్లాసులన్నిటికీ ఉచితంగానే శిక్షణ ఇవ్వబడుతుంది. మరి ఎంతో నిష్ణాతులైనటువంటి ప్రభుత్వ పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు, అట్లాగే ఇది ఎంత సుదీర్ఘకాలం మరి ఈ బోధనలో అనుభవం ఉన్నటువంటి ఉపాధ్యాయులచే ఈ అవగాహన కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలనేటువంటిది కోరుతూ ఉన్నాం. అట్లాగే మరి హాజరైనటువంటి విద్యార్థులకు కూడా మరి ఉదయం 8 గంటల నుంచి 10:30, 11 గంటల వరకు మరి రోజుకి 2 సబ్జెక్టుల మీద క్లాసులు బోధించడం జరుగుతుంది. మరి ఈ బోధనా సమయంలో కూడా మనకు వాళ్ళకి యూటీఎఫ్, ఎస్ఎఫ్ఐ తరఫున మరి కొంత మేరకు స్నాక్స్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. మరి ఈ తరగతులను అందరూ కూడా ఉపయోగించుకుని విజయవంతం చేయాలనేటువంటిది ప్రధానంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి యూటీఎఫ్, ఎస్ఎఫ్ఐ ఈ రెండు కూడా మరి ఒక యూటీఎఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్గా, ఎస్ఎఫ్ఐ విద్యార్థి ఆర్గనైజేషన్గా మరి ఈ రెండింటి సహకారంతో
విద్యార్థులతోని అటు ఉపాధ్యాయులు ఇటు విద్యార్థులు ఈ రెండు కూడా విద్యా వ్యవస్థలో భాగస్వామ్యంగా ఉన్నారు కాబట్టి ఈ రెండు ఇటు సంస్థల సౌజన్యంతో ఈ రెండు సంస్థల సంయుక్త భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలనేది ప్రధానంగా కోరుతా ఉన్నాం. ఆది శంకరాచార్య జయంతిని పిఠాపురం శ్రీకృష్ణ లక్ష్మీ బృందావనంలో పిఠాపురం శంకర జయంతి గ్రూప్ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆది శంకరాచార్యుల వారికి ప్రత్యేక పూజలు వేద పండితులు నిర్వహించారు. అనంతరం వేద పండితులకు బ్రాహ్మణులకు శంకర జయంతి గ్రూప్ సభ్యుల చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శంకర జయంతి గ్రూప్ అధ్యక్షులు పొక్కులూరి నారాయణ సోమయాజులు మీడియాతో మాట్లాడారు. శంకర జయంతి పుణ్యదినమున ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా శ్రీకృష్ణ లక్ష్మీ బృందావనం శంకర గ్రూప్ వారు ఎంతో వైభవంగా వేద పరిరక్షణ చేస్తున్నటువంటి బ్రాహ్మణులందరికీ కూడా సత్కరించుకోవడం జరుగుతుంది. బ్రాహ్మణోత్తములందరికీ కూడా గంధ పుష్పాక్షలతో పూజ చేయడము, అదేవిధంగా బ్రాహ్మణోత్తములకి ఆనంద పెట్టడం అనేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరము కూడా ఈ కార్యక్రమాలు శ్రీకృష్ణ లక్ష్మీ బృందావనంలో జరుగుతూ ఉంటాయి. శంకర శంకర శివ సాక్షాత్తు కైలాస పరమశివుడే సశరీరంగా నడియాడినటువంటి భారతదేశంలో 4 మూలలో కూడా 4 ఆమ్నాయ పీఠాలు స్థాపించి 4 వేదాలు కూడా పరిరక్షణ చేస్తున్నటువంటి బ్రాహ్మణులందరికీ కూడా ఈ శంకర జయంతి నాడు ఈ విధమైనటువంటి సత్కార కార్యక్రమం జరగడం చాలా విశేషమైనటువంటిది. కావున ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి సభ్యులందరికీ కూడా ఆ శంకరుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ సనాతన హిందూ ధర్మాన్ని ప్రతి హిందువు కూడా పరిరక్షించాలని కోరుకుంటూ శంకర శంకర శివ. రైల్వే ప్రయాణికుల అవసరాలు తీర్చేందుకు తన వంతు కృషి చేస్తానని డిఆర్యూసీసీ సభ్యులు ముత్యాల అనిల్ కుమార్ పేర్కొన్నారు. డిఆర్యూసీసీ సభ్యునిగా నియామక పత్రాన్ని కాకినాడలోని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ కార్యాలయంలో కార్యాలయం ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి అందజేశారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ను దుస్సాలువాతో సత్కరించారు. అనంతరం అనిల్ మీడియాతో మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ తనపై నమ్మకముంచి తనకు డిఆర్యూసీసీ సభ్యులుగా నియమించే ఏర్పాట్లు చేశారన్నారు. తనకు అప్పగించిన పదవిని సక్రమంగా నిర్వర్తించి ఎంపీ సతీష్ కు మంచి పేరు తీసుకువస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ నులుకుర్తి వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు యాళ్ల చక్రధర్రావు, బండి నరేంద్ర, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యులు శ్రీ సానా సతీష్ గారి ప్రోద్బలంతో మా బున్నెనయ్య గారు, అరిగిలి శ్రీనివాస్ గారు మాజీ డిప్యూటీ మేయర్ కాకినాడ సిటీకి ఆయన ఆశీస్సులతో ఈరోజు మరి 2 సంవత్సరాలుగా నేను ఈ కుటుంబంలో ఒక వ్యక్తిగా, సానా సతీష్ బాబు కుటుంబంలో వ్యక్తిగా ఈ 2 సంవత్సరాల నుంచి నేను చేస్తున్న ఈ కార్యక్రమాలకు గాను నా రెల్లి కమ్యూనిటీ తరఫు నుంచి నేను మా కమ్యూనిటీ యాక్టివిటీస్ చేయడంలో, నా సొసైటీకి నేను వర్క్ చేయడంలో ఆ విషయంలో గాను ఇవన్నీ కూడా డేటాను సేకరించి సతీష్ గారు నాకు రైల్వే డివిజనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ మెంబర్గా పోస్ట్ వేయించారండి. అయితే మా కమ్యూనిటీకి ఇంత గౌరవం రావడం ఇదే మొదటిసారండి. మా కమ్యూనిటీ పరంగా మా యావత్ రెల్లి జాతి మొత్తం కూడా సతీష్ బాబు గారికి రుణపడి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామండి. ఎందువలనగా ఇటువంటి పదవి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఈ స్టేట్ లెవెల్ పదవి ఈ డిఆర్యూసీసీ మెంబర్గా నన్ను ఎన్నుకోవడం, తద్వారా మా రెల్లి జాతికి ఖ్యాతి పెంచడం, ముఖ్య భూమిక పోషించిన రాజ్యసభ సభ్యులు ఎంపీ సానా సతీష్ గారికి, మా బున్ని గారికి, అట్లాగే మా ఆఫీస్ ఇన్ఛార్జ్ లక్ష్మణమూర్తి గారికి, అట్లాగే మా గన్నపు చక్రధర్రావు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అలాగే మా అన్న నూగుర్తి వెంకటేశ్వరరావు గారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నన్ను ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీడియా మిత్రులకి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎన్నో మంచి మంచి అవకాశాలు వస్తాయని మేము ఆశిస్తున్నాము. అది ఇప్పుడు నిజమైంది. ఈరోజు మేడే దినోత్సవం సందర్భంగా మరి కార్మిక దినోత్సవం నాడు ఈ శానిటరీ వర్కర్ కొడుకు, ఒక కార్మికుడి యొక్క కొడుకుకి అందున కూడా రెల్లి కమ్యూనిటీకి చెందినటువంటి ఇవాళ అనిల్ కుమార్ గారికి మొట్టమొదటిసారిగా ఈ డివిజనల్ రైల్వే కన్సల్టేటివ్ కమిటీ మెంబర్గా వారు నియామక పత్రాన్ని పంపించడం వారి యొక్క సిఫార్సులతో చాలా అభినందనీయం. ఎందుకంటే ముఖ్యంగా ముందుగా సామాజికంగా వెనుకబడినటువంటి వర్గాలను గుర్తించి ఒక్కరొక్కరుగా అందరికీ కూడా వారు మేలు చేసే పనిలో శ్రీ సతీష్ బాబు గారు ఉన్నారు. రాబోయే రోజుల్లో మన గోదావరి నదికి పుష్కరాలు రాబోతున్నాయి. ఈ పుష్కరాలు వల్ల మనకి ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని రైల్వే స్టేషన్లని కూడా ఆధునీకరిస్తారు. దానికి వందలాది కోట్ల రూపాయలు నిధులు కూడా వస్తాయి. అంచేత అనిల్ కుమార్ గారు మరి రాజమండ్రి, కాకినాడ, సామర్లకోట, పిఠాపురం ఇలా అన్ని రైల్వే స్టేషన్ల పరిధిలో మంచి అభివృద్ధిని వీరి దగ్గరుండి చేసి మన ప్రాంత అభివృద్ధికి సతీష్ బాబు గారి యొక్క
సలహాలు సూచనలతో వారు చేస్తారని శ్రీ అనిల్ కుమార్ గారిని అభినందిస్తూ ఇతనికి ఇచ్చినటువంటి హోదా సతీష్ బాబు గారి కుటుంబంలో సభ్యులైన మా అందరికీ ఇచ్చినట్టుగా భావిస్తూ సతీష్ బాబు గారికి అనేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శంకర జయంతి సందర్భంగా ఆది శంకరాచార్య స్వామి వారికి పంచామృతాలు వివిధ పండ్ల రసాలతో ఏకాదశ మహారుద్రాభిషేకాన్ని విశేష పూజలు నిర్వహించినట్లు సమర్థ వేద పండితులు రాయప్రోలు ప్రసాద శర్మ తెలిపారు. కాకినాడ రామారావుపేటలో గల శంకర మఠంలో శంకర జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా తొలుత ఆది శంకరాచార్యుల విగ్రహాలను పల్లకిలో ఉంచి ఊరేగించారు. శంకర మఠం సభ్యులు నగర సంకీర్తనలో పాల్గొని భక్తి గీతాలు ఆలపించారు. ఆకెళ్ల ప్రభాకర్ శాస్త్రి దంపతులు శంకరాచార్యుల విగ్రహం ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. తనికెళ్ల వీర వెంకట సత్యనారాయణమూర్తి రాజలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో స్మార్త పండితులు ప్రసాద శర్మ, వెంకటేశ్వరరావు అభిసారథ్యంలో వేద పండితులు ఆది శంకరాచార్య స్వామివారికి ఏకాదశ మహారుద్రాభిషేకాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామికి పూజలు చేశారు. అభిషేకం అనంతరం స్వామివారికి అలంకరణ చేసి హారతి ఇచ్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అదేవిధంగా గాయత్రి మాతలకు కుంకుమార్చన కార్యక్రమాలు జరిపించారు. అనంతరం శంకర జయంతి సందర్భంగా శంకర మఠం సభ్యుల సహకారంతో భక్తులకు మహాప్రసాద వితరణ చేశారు. రాయప్రోలు ప్రసాద శర్మ, శంకర మఠం సభ్యులు లావణ్య, జానకిలు కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో శంకర మఠం కమిటీ సభ్యులు, మహిళలు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రామారావుపేటలో వేంచేసి ఉన్నటువంటి శంకరాచార్యుల వారి ఆలయమునందు ఈ ఆలయం ప్రారంభం చేసి ఇంచుమించుగా 100 సంవత్సరాలు దాటిపోతోంది. స్వామివారికి ప్రతి శంకర జయంతికి కూడా విశేషముగా రుద్రాభిషేకములు, పూజాది కార్యక్రమములు కూడా భక్తుల సహాయ సహకారములతో అత్యంత వైభవోపేతముగా నిర్వహించడం జరుగుతోంది. ప్రస్తుతం స్వామివారికి రుద్రాభిషేకం జరుగుతోంది. తర్వాత స్వామివారికి అలంకారం చేసి పుష్పార్చన విశేషముగా అధికముగా కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. ప్రతోటకాలం వరకు కూడా కార్యక్రమాలన్నీ నిర్వహించిన తర్వాత భక్తులందరికీ కూడా అన్న సంతర్పణ అది చేసి విశేషంగా చేయడం జరుగుతోంది. ప్రతి సంవత్సరము కూడా శంకర జయంతి నాడు జరుగుతోంది. కావున భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి తీర్థ ప్రదానములు స్వీకరించవలసిందిగా కోర్టు ప్రార్థించుతున్నాము. శంకర జయంతి సందర్భంగా మన రామారావుపేట శంకర మఠంలో స్వామివారికి ఉదయం నుంచి అమ్మవారికి కైంకర్యాలు, అభిషేకాలు, పల్లకి ఊరేగింపు భక్తులతో కిటకిటగా చక్కగా సందడిగా భక్తులందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమం జయప్రదం చేశాం. అలాగే ఈరోజు ప్రసాద వితరణలు కూడా జరిగినాయి. అమ్మవారు శంకరాచార్యులు మా అందరినీ ఆనందంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం. అభిషేకాలు జరిగినాయి, అలాగే పూజా కార్యక్రమాలు జరిగినాయి, పల్లకి ఊరేగింపు, అలాగే భోజనాలు కూడా ప్రసాదాలు ఇస్తారు జరిగింది. చాలా బాగా జరిగిందండి. ప్రతి సంవత్సరం ఇలా ఇంకా బాగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలయన్స్ క్లబ్ కాకినాడ రెయిన్బో ఆధ్వర్యంలో పేదలకు చీరలు పంపిణీ చేయడం అభినందనీయమని అలయన్స్ క్లబ్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్, సౌత్ మల్టిపుల్ కౌన్సిల్ ట్రెజరర్ వనము శ్రీనివాసరావు పేర్కొన్నారు. కాకినాడ రెయిన్బో క్లబ్ అధ్యక్షురాలు ఆర్ బాల త్రిపుర సుందరి అధ్యక్షత నూకాలమ్మ మాన్యం వైఎస్ఆర్ బ్రిడ్జ్ వద్ద పెంకే అమ్మాజీ సహకారంతో వారి తల్లి సూర్యకాంతం జ్ఞాపకార్థం పేద మహిళలకు చీరలు, పులిహార పంపిణీ చేయడమైనది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఫస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్, దక్షిణాది రాష్ట్రాల కోశాధికారి వనం శ్రీనివాసరావు చేతుల మీదుగా సుమారు 50 మంది నిరుపేద మహిళలకు చీరలు, పులిహోర పంపిణీ చేయడమైనది. శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మనకు ఉన్నంతలో తోటివారికి సహాయం చేయాలని, అమ్మాజీ లాంటి వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని, మరికొంతమంది ఇలాంటి సేవా కార్యక్రమంలో పాల్గొని పేదలను ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. ప్రెసిడెంట్ సుందరి మాట్లాడుతూ పేదలకు సేవ చేయడం నేను మంచి అదృష్టంగా భావిస్తాను. అమ్మాజీ మరింత మందికి సేవ చేసే శక్తి ఆ దేవుడు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ట్రెజరర్ వైఏ కిరణ్ కుమార్, గవర్నర్, ఏరియా రిప్రజెంట్ సిహెచ్ లక్ష్మీ నాగేంద్ర, వివేకానంద క్లబ్స్ ఎక్స్టెన్షన్ చైర్మన్ కె సతీష్, శ్రీ పద్మరాం, ఎల్ఎంఎఫ్ క్లబ్ ప్రెసిడెంట్ తెలగాని వీరభద్రరావు, వైస్ ప్రెసిడెంట్ ఎంవివి సత్యనారాయణ, కుమారి, పెంకే అమ్మాజీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సుందరి గారు, అలాగే జెస్సీ నాగేంద్ర గారు, అలాగే కిరణ్ కుమార్, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ట్రెజరర్ కిరణ్ కుమార్, ఎల్ఎంఎఫ్ క్లబ్ అధ్యక్షులైన తెలగాని వీరభద్రరావు గారు, కుమారి గారు, పద్మరాం క్లబ్ ట్రెజరర్ కృష్ణవేణి గారు, ఏరియా రిప్రజెంటేటివ్ సతీష్ గారు, గవర్నర్ ఏరియా రిప్రజెంటేటివ్ సతీష్ గారు, చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొని మరి పేద మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరిగింది. అలాగే వాటితో పాటు పులిహోర ప్యాకెట్స్, అలాగే మగవాళ్ళకు కూడా లుంగీస్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేయాలని మరొకసారి కోరుతున్నాం. పెంకే అమ్మాజీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ రెయిన్బో క్లబ్ ఆధ్వర్యంలో పెంకే అమ్మాజీ గారి సహకారంతో రెయిన్బో క్లబ్ నూకాలమ్మ మాన్యంలో
ఏ ఆదరణ లేని మహిళలకు చీరలు పంచడం జరిగింది. అమ్మాజీ గారు వాళ్ళ అమ్మగారి వర్ధంతి సందర్భంగా ఇవి చీరలు పంచడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఇలాంటి రోజుల్లో తల్లిదండ్రులు బతికుండగానే వృద్ధాశ్రమంలో చేసే రోజుల్లో అమ్మాజీ గారు ఇంకా అమ్మగారు చనిపోయినా సరే గుర్తుపెట్టుకుని ఇంత మంచి కార్యక్రమం చేసి ఇందులో మా అందరినీ భాగస్వామ్యం చేసినందుకు నిజంగా మా రెయిన్బో క్లబ్ మెంబర్స్ అందరి తరఫున బాటసార్ల దాహర్తిని తీర్చేందుకు నారెడ్కో ఆధ్వర్యంలో ఎండలు తగ్గేంత వరకు మజ్జిగ చలివేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు నారెడ్కో కాకినాడ చాప్టర్ సెక్రటరీ ఉపేష్ తెలిపారు. కాకినాడ జేఎన్టీయూ వద్ద నారెడ్కో ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి నారెడ్కో ప్రెసిడెంట్ పేర్ల వేణుగోపాలరావు అధ్యక్షత వహించగా నగరపాలక సంస్థ డీసీపీ కృష్ణారావు ముఖ్య అతిథిగా పాల్గొని మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో నారెడ్కో సభ్యులు బాటసార్లకు చల్లని మజ్జిగను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నారెడ్కో సెక్రటరీ ఉపేష్ మాట్లాడుతూ తమ సభ్యులు దాతృత్వంతో ఎండలు తగ్గేంత వరకు మజ్జిగ చలివేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నారెడ్కో ట్రెజరర్ నాగేశ్వరరావు సభ్యులు పాల్గొన్నారు. ఎండలు మండిపోతున్నాయి కదా, సో దానికి చాలా హైజీనిక్ గా మజ్జిగ అనేది చేస్తున్నాం. సో ఫ్యామిలీతో ఎవరు వచ్చినా సరే మా నారెడ్కో కాకినాడ క్యాప్ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాము. సో ఎక్కడ కూడా మేము హైజీన్ మాత్రం డిస్టర్బ్ చేయట్లేదు. అన్ని పేపర్ గ్లాసెస్ని జాగ్రత్తగా నీట్గా పెట్టి డస్ట్బిన్స్ని కూడా నీట్గా పెట్టి చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నాము. ఎవరు ఎంత తాగితే అంత మజ్జిగ ఇస్తున్నాము. సో ఇది కాకినాడ పట్టణ ప్రజలందరికీ మా విజ్ఞప్తి. ఇటుపక్కకి వెళ్ళిన వాళ్ళందరూ ఆగి కొద్దిగా మా మజ్జిగని తాగి కొద్దిగా వేసవిలో సేద తీరాలని కోరుకుంటున్నాము. ఈయన మా ట్రెజరర్ నాగేశ్వరరావు గారండి, మా మెంబర్ మురళి గారు, సతీష్ గారు. దీనికి వీళ్ళందరూ కూడా బాగా కష్టపడుతున్నారు. సో ఇది ఇంకా ఇంకొక నెల రోజులు అయితే కనుక మేము చేద్దాం అనుకుంటున్నాము. ఈ వెనకాల ఉన్న వాళ్ళందరూ మా నారెడ్కో కాకినాడ చాప్టర్ స్పాన్సర్స్ అండి. సో వీళ్ళందరికీ ఒక బిగ్ థ్యాంక్స్ ఫ్రమ్ మా నారెడ్కో కాకినాడ చాప్టర్. అలాగే నారెడ్కో ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ గారు చక్రధర్ గారికి కూడా మా కృతజ్ఞతలు. ఎందుకంటే ఆయన ప్రోత్సాహం వలన, ఆయన ఎంకరేజ్మెంట్ వలన, ఆయన ఇచ్చే సూచనలతో మేము ఈ కార్యక్రమాలన్నీ చేయగలుగుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నేటి నుండి 4వ తేదీ వరకు 3 రోజుల పాటు కాకినాడ బీచ్ లో బీచ్ కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేటలో గల కాకినాడ బీచ్ లో జరిగే బీచ్ కబడ్డీ పోటీల ఏర్పాట్లను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అధికారులు, ఫిజికల్ డైరెక్టర్స్, పీఈటీలతో పర్యవేక్షించారు. కబడ్డీ ఫీల్డ్ ను, ఆడియన్స్ గ్యాలరీలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ పోటీలకు రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో క్రీడాకారులు వస్తున్నారని, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, పీఈటీలు, కబడ్డీ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. ఈ 3 రోజులు కూడా ఈ కార్యక్రమాన్ని తొలి రోజు బ్యూరోక్రాట్స్ అయినటువంటి జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు, జాయింట్ సెక్రటరీ గారు తదితర ఆఫీసర్లు అందరితోటి వారి యొక్క సమక్షంలో జరగడం జరుగుతుంది. 2వ రోజు కార్యక్రమానికి మా పార్టీ జనరల్ సెక్రటరీ, జనసేన పార్టీ, అలాగే మొన్న నూతనంగా ఎమ్మెల్సీగా అయినటువంటి పెద్దలు మగా ఫ్యామిలీ నుంచి నాగబాబు గారు రాబోతూ ఉన్నారు. అలాగే 3వ రోజు అంటే 4వ తారీఖుని ఈ రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సివిల్ సప్లైస్ మంత్రివర్యులు, అలాగే జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ ఆయన నాదెండ్ల మనోహర్ గారు, అలాగే ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, అలాగే పురపాలక శాఖ మంత్రివర్యులు నారాయణ గారు రాబోతూ ఉన్నారు. అలాగే జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, అందరు పొలిటీషియన్స్ అందరూ కూడా, పెద్దలు అందరూ కూడా, కూటమికి సంబంధించిన నాయకులందరూ కూడా రాబోతూ ఉన్నారు. అలాగే కాకినాడ రూరల్ చెందినటువంటి పబ్లిక్ కూడా వీక్షించ రాబోతూ ఉన్నారు. ఏర్పాట్లు అయితే వారు చెప్పిన విధంగా కట్టుదిట్టంగా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే బీచ్ చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా డిహైడ్రేట్ అవ్వకుండా మంచినీటి సౌకర్యాలు, అటువంటి సౌకర్యాలు కూడా చేయడం జరిగింది. చాలా చక్కటి పేరు తీసుకొచ్చి కాకినాడ బీచ్లో మొట్టమొదటిసారిగా 12వ రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ పోటీలు చాలా చక్కగా నిర్వహించబోతూ ఉన్నాం. అందుకని పాత్రికేయులను కూడా మేము కోరుతూ ఉన్నాం, ఖచ్చితంగా దీన్ని రాష్ట్రంలో అందరి దృష్టికి తీసుకువెళ్ళవలసిందిగా కోరుతూ ఉన్నాం. దాని ద్వారా ఈ ప్లేయర్స్ అయితేనేంటి, మా కేడర్ అయితేనేటి, యువత అయితేనేటి వాళ్ళందరికీ ఒక ఉత్సాహం కలుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ చక్కటి కార్యక్రమం చేయడానికి అవకాశం ఇచ్చిన, ఇక్కడ ఇది క్యాష్ ప్రైజ్ చేయడానికి ప్రైవేటు టోర్నమెంట్ కాదండి, ఇది ఛాంపియన్షిప్. ఇది గవర్నమెంట్ నేషనల్ ఇక్కడి నుంచి రాష్ట్రాన్ని
సెలెక్ట్ అయ్యి ఈ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు రేపు నేషనల్స్కి ఆడడానికి ఇందులో పర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళు కొంతమంది పికప్ చేసుకుంటారు. ఇందులో పికప్ చేసుకుని రేపు మచిలీపట్నంలో జాతీయ స్థాయి పోటీలు జరగబోయే జాతీయ స్థాయి పోటీల్లోకి అందులోకి ప్రవేశం వెళ్తారు. దానికి కాకినాడ హోమ్ టీం వెళ్ళాలని చెప్పి కాకినాడ హోమ్ టీమ్గా కాకినాడ జిల్లా తూర్పుగోదావరి జిల్లా నుంచి వెళ్ళాలని చెప్పి ఒక కోరిక సహజంగా ఉంటుంది. కానీ వెళ్ళిపోయిన స్పోర్టివ్ స్పిరిట్ తప్పకుండా ఎవరైతే విజేతలు ఉంటారో ఆ విజేతలు ఘనంగా ఇక్కడి నుంచి వీటుకొని పంపుతాం అక్కడికి. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో త్రాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలి. అధికారులకు జిల్లా పరిషత్ చైర్మన్ విప్పత్తి వేణుగోపాలరావు ఆదేశాలు. వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి. విద్యార్థులకు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పిలుపు. ఈ నెల 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతం చేసేందుకు కేంద్ర కార్మిక సంఘాల నాయకులు సన్నాహాలు. తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్లకు బకాయి వేతనాలను చెల్లించాలి. కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించిన డ్రైవర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.